ఓం శ్రీ పరమాత్మని నమః. అరణ్యకాండము 64వ సర్గము. రామలక్ష్మణులు రెండవసారి నదీ తీరం వెంబట, గోదావరి నదీ తీరం వెంబట వెదికి వచ్చినా కూడా సీత జాడ కనబడలేదు. రాముడు గోదావరి నదిని కూడా అడుగుతాడు, నా సీత ఎక్కడున్నది, నా సీత జాడ విషయము తెలుపుమని. నది మౌనం వహిస్తుంది. నిరాశకు లోనైన రాముడు లక్ష్మణుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఈ నదీ తీరము కూడా, నది కూడా నాకు ఏమీ చెప్పడం లేదు. రాజ్య విహీనుడిని, వనములలో కందమూల ఫలములను తినుచు జీవించుండెడి నన్ను సీత తన సహచర్యము చే ఆ కష్టముల నుండి నాకు మరిచిపోనట్టు చేయుచుండెడిది. అలాంటి సీత ఇప్పుడు నాకు తోడుగా లేదు. ఏమైందో తెలియదు. నన్నే సర్వస్వం అనుకుంటూ వచ్చినటువంటి సీత ఇప్పుడు నా దగ్గర లేదు. నేను ఆమెను రక్షించలేకపోయాను, ఆమెను పోగొట్టుకున్నాను అని రాముడు అనేక విధాలుగా బాధపడుతూ ఉంటాడు. మరొకసారి ఈ మందాకిని నదీ తీరము అందలి, ఈ దండకార్యములు యందును, ప్రస్రవణ గిరిపైనను పదే పదే గాలించెదను అని రాముడు అంటూ ఉంటాడు. అలా గాలించడం వలన ఏమో సీత కనపడవచ్చును కదా అని అంటాడు. అయితే అక్కడున్నటువంటి పక్షులు, జంతువులు, వృక్షములు రామలక్ష్మణులకి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము, ప్రకృతి మనకు ఏదో విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు చెబుతుంది. ప్రకృతిలో మార్పు కనిపిస్తుంది. జంతువుల్లో కూడా, మనం ఇంట్లో పెంచినటువంటి జంతువులు కూడా ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాటిలో కూడా ఆ మార్పు మనం చూస్తాం. అలాగే అక్కడ ఆ పర్ణశాల దగ్గర ఉన్నటువంటి జంతువులు, వాళ్ళు ఎన్నో రోజులుగా ఉన్నారు కాబట్టి అక్కడ జంతువులు, అక్కడ వృక్షములు, పక్షులు అన్నీ వాటితో స్నేహం ఏర్పడింది వాళ్ళకి. అందుకోసం అవి ఏవో చెప్పాలనుకుంటూ ఉన్నాయి. అది లక్ష్మణుడు గమనించాడు. అప్పుడు రాఘవుడు ఏమంటాడంటే, ఆ మృగములను చూసి, సీతను మీరు చూశారా, సీత ఎక్కడైనా కనబడిందా అని రాముడు మసకబారిన దృష్టితో తమ వైపే చూస్తున్నటువంటి ఆ మృగములను అడుగుతాడు. ఆ మృగములు కూడా ఏడుస్తూ ఉన్నాయంట, దుఃఖపడుతూ ఉన్నాయంట. అవి ఎప్పుడైతే రాముడు ఈ విధంగా అడిగాడో వెంటనే దక్షిణ వైపుగా పరిగెత్తుతూ కొంత దూరం వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి వీళ్ళ దగ్గరికి వచ్చాయంట. అపహరణకు గురి అయిన సీతాదేవి వెళ్ళిన దిశను అనుసరించి ఆ మార్గమును పరిగెత్తుచు ఆ మృగములు పదే పదే వెనకకు మరలి శ్రీరాముని వైపు చూస్తూ ఉన్నాయి. కొంత దూరం పరిగెడుతూ ఉన్నాయి, మళ్ళీ వెనక్కి తిరిగి రాముని చూస్తూ ఉన్నాయి, అంటే రమణమని చెబుతూ ఉన్నాయి. ఈ విధంగా దక్షిణ వైపు పరిగెడుతూ ఉన్నాయి. వీటినన్నింటినీ లక్ష్మణుడు గ్రహిస్తూ ఉన్నాడు. ఈ మృగములు దక్షిణ దిశగా ఆకాశ మార్గమును చూచుచు ముందుకు సాగుతూ ఉన్నాయి. దీనిని బట్టి ఇవి మనకు దక్షిణ వైపుగా సీతను తీసుకెళ్లారు అని మనకి చెబుతున్నట్టుగా లక్ష్మణుడు గ్రహించను. అప్పుడు రాముడితో అంటూ ఉన్నాడు, ఓ పూజ్యుడా, సీత ఎక్కడా అని నీవు అడిగిన ప్రశ్నలకు ఈ మృగములన్నీ దక్షిణ దిశగా పరిగెత్తి మళ్ళీ వెనకకు వస్తూ ఉన్నాయి, మనల్ని మాటిమాటికి చూస్తూ ఉన్నాయి. కనుక అన్నా, ఇవి సీతను ఎవరో దక్షిణ వైపుగా తీసుకెళ్ళినట్టున్నారు. రాక్షసులకు ఆలవాలమైన నైరుతి దిశగా మనము వెళ్ళేదము, అంటే ఈ దక్షిణ వైపు మనము వెళ్ళేదము. అట్లా వెళ్ళినచో ఒకవేళ సీతాదేవి కనబడవచ్చును. నైరుతి దక్షిణ వైపులకు మనం ఒకసారి అంటే అటువైపుగా వెళ్దాము, అంటే నైరుతి వైపు రాక్షసులు ఎక్కువ ఉంటారు అని వాళ్ళున్న ప్లేస్ నుండి వాళ్ళకి తెలుసు అన్నమాట.
అందుకోసమే ఆ జంతువులు చూపిస్తున్నటువంటి దారి కూడా అటే కదా, వాళ్ళు ఊహిస్తున్నదే అదే కదా. రాక్షసులు సీతను ఎత్తికెళ్ళి లేదా చంపేయవచ్చును, ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. కానీ మృగములు చెప్పిన వాటి సంజ్ఞలను బట్టి చూస్తే సీతను ఇటువైపు తీసుకెళ్లారు అన్నట్టు వాళ్ళకి అనిపించింది. అయితే ఈ ఉపాయము మంచిదే అనిపిస్తుంది, మనం ఒకసారి అటువైపు వెళ్ళి చూద్దాము, సీత కనపడవచ్చును అని లక్ష్మణుడు చెప్పినప్పుడు రాముడు సరే అని చెప్పాను. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరూ కలిసి ఆ నేలంతటిను పరిశీలిస్తూ ఆ మృగములు వెళ్ళిన వైపుకు నడుస్తూ ముందుకు వెళ్ళారు. ఆ అన్నదమ్ములు ఇరువులను పరస్పరము ఇలా వెళ్తూ ఉండగా వారికి భూమిపై దారిలో పడి ఉన్న కొన్ని పువ్వులు చూశారు. చిన్న ఆధారము దొరికినను దానిని గూర్చి పూర్తిగా పసిగట్టగలిగిన రాముడు చిన్న ఆధారం కోసమైనా వెతుకుతూ ఉన్నారు, ఏమైనా దొరుకుతుందేమని. ఆ పువ్వులు కనిపించాయి. అవి భూమిపై పడి ఉన్న పుష్పం పరంపరను చూసి రాముడు దుఃఖముతో లక్ష్మణునితో అంటూ ఉన్నాడు, ఓ సౌమిత్రి, ఈ నేలపై పడి ఉన్న పుష్పములు ఈ సీతాదేవి జడలోంచి పడినవి, అవి తన కురులపై ధరించినవి, అవి కూడా నేను తెచ్చిచ్చినవే, వాటిని నేనే తెచ్చిచ్చాను. అవి చూడు, ఆ పువ్వులన్నీ కూడా ఈ దారిలో పడి ఉన్నాయి, అవి గాలికి ఎగిరిపోలేదు, వాయుదేవుడు వాటిని రక్షిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఎండిపోనివ్వలేదు, వాడిపోనివ్వలేదు, సూర్యుడు కూడా వాటిని రక్షిస్తూ ఉన్నాడు. భూమి వాటిని అటు ఇటు పోకుండా పట్టి ఉంచినది. ధర్తీమాత నన్ను నేను చూడాలని అవి అక్కడ పట్టి ఉంచినది అని, అవి వీరి చేత రక్షించుట వలని కాబోలు అవి ఇంకా శోభిల్లుతూ ఉన్నాయి, ఇంకా పువ్వులు వాడిపోకుండా ఎగిరిపోకుండా ఒక్క దగ్గరే అలా పడి ఉన్నాయి. పురుషోత్తముడైన శ్రీరాముడు మిక్కిలి భుజబలశాలి అయిన లక్ష్మణుతో ఇట్లా పలికిన పిమ్మట ధర్మాత్ముడు చక్కని సెలయలతో ఒప్పుచెండెడి ప్రస్రవణగిరిని ఉద్దేశించి ఈ విధముగా నుడివెను. ఓ పర్వతరాజమ, నా భార్య అయిన సీతాదేవి ఈ రమ్యమైన వనమునందు నా ఎడబాటున కుడి అయినది ఆ సర్వాంగ సుందరిని నీవు చూచితివా అని రాముడు ఆ ప్రస్రవణ గిరిని అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనము రేపు విందాం. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం జై శ్రీరామ్.